దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరు బేతపూడి నిత్యానంద కుమార్, సువార్తికులు, గాస్పుల్ సింగర్ని. దేవుని వర్తమానం మీకు అందిస్తున్నాను, మీరు వినండి, శ్రద్ధగా వినండి. సామెతలు, దావీదు మహారాజు కుమారుడైనటువంటి సమూయేలు మహారాజు రాసినటువంటి సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. చదవండమ్మా ఒకసారి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు అనుగ్రహించదు. దేవుని గురించి విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా నుండును. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. దేవునికి స్తోత్రం. హాలు. ఎందువల్లంటే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడల, ఆయన మాటలు దాచుకుని ఎడల, ఎవరైతే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో అప్పుడు జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినది. హృదయపూర్వకంగా నభ్యసించాలి. హృదయపూర్వకంగా, మామూలుగా చదవటం మర్చిపోవడం కాదు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాటలు, సొలొమోను మహారాజు మహాజ్ఞాని, రాజు కుమారుడు, ఆయన ఈ మాటలు మనకి సెలవిస్తున్నాడు. మహారాజు అయ్యుండి ఆయన ఎంత భయభక్తులు గలవాడో ఒకసారి మనము ఆలోచించాలి. జ్ఞానము నీ యొక్క హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించేలా తెలివికై మొర్రపెట్టిన ఎడల. మనకి తెలివి కావాలంటే దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. తర్వాత నెక్స్ట్ చదవమ్మా. వివేచనకై ఆగమ్మ. వివేచనకై మనవి చేసిన ఎడల. జ్ఞానము కావాలన్నారు, వివేచన కావాలని నెక్స్ట్ చదవమ్మా. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు అనుగ్రహించదు. ఎట్లా? వెండిని వెతికినట్లు. వెండి మన ఇంట్లో పెట్టుకుంటాం, ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటాం. బంగారం పెట్టుకుంటూ ఉంటాం, ఎక్కడుందో అని వెతుకుతాం. అదే రీతిగా దేవుని జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే వాక్యాన్ని వెతుకుతూ ఉంటామో, గ్రహించుకొని ఉంటామో, అది ఆ జ్ఞానము మనకిస్తాడు ఆయన. నువ్వు వెతకాల్సిన పనే లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, దాన్ని ఎప్పుడైతే వస్తువు మీద మనకి ఎంతో ప్రేమ ఉంటుంది, వెండి మీద బంగారం మీద ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ రీతిగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీకేం కలుగుతుందమ్మా? యెహోవా జ్ఞానమిచ్చువాడు. యెహోవా జ్ఞానం ఇస్తాడు. ఎవరెవరు మనకి జ్ఞానం? ఎవరెవరు? తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చి. ఎవరి వల్ల కాదు. తెలివి, జ్ఞానము, వివేచన ఆయన యందునే మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటామో, వెండిని వెతికినట్లు మనం వెతుకుతూ ఉంటాము, మరి బంగారాన్ని వెతికినట్లు మనం వెతుకుతూ ఉంటాము. మన బిడ్డలకు మనకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం మించింది ఏమీ లేదు ఈ లోకములో. ధనము కన్నా గొప్పది జ్ఞానము. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తెలివి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అదే రీతిగా మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, యెహోవా దేవుని యందు భయము భక్తి కలిగి వెతికినట్లు, ఏది వెండిని వెతికినట్లు బంగారాన్ని వెతికినట్లు వెతికితే అది నీకు జ్ఞానం ఇస్తానన్నాడు యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ చదమ్మా. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయను. యథార్థంగా ఉండాలి ప్రతి మనిషి. అబద్ధాలు ఆడతాం కానీ,
మోసం మాటలు కానీ అవన్నీ మర్చిపోవాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో మనల్ని ఏం చేస్తానన్నాడు, వర్ధిల్ల చేయును. తర్వాత నెక్స్ట్ యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి తన కేడుముగా ఉంటానన్నాడు, మేలుకరంగా ఉంటానన్నాడు, నీ సహాయం చేస్తానన్నాడు. నెక్స్ట్ అమ్మ న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టిన తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. భక్తుల ప్రవర్తన ఆయన కాచి కాపాడుతాడు. మనం ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఆయనను అనుసరించి నడుచుకుంటూ వెన్నని వెతికినట్లు, బంగారాన్ని వెతికినట్లు వెతికితే మనకి జ్ఞానం ఇస్తానన్నాడు. మరి ఈ మాటలు ప్రభు వాక్యము దేవునికి స్తోత్రం చెల్లించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న పాట పాడుకొని మనం ముగించుకున్నాం దేవుని మాటలు. ప్రభువు మనతో పలుకుచున్నాడు పలు విధముల తన వాక్యము ద్వారా. ప్రభువు మనతో పలుకుచున్నాడు పలు విధముల తన వాక్యము ద్వారా. సత్యము చక్కగా చాటునది ఆ దివ్యవాణియే, నిత్యము నీడగా నిలచున్నది ఆ మధుర పలుకులే. సత్యము చక్కగా చాటునది ఆ దివ్యవాణియే, నిత్యము నీడగా నిలచున్నది ఆ మధుర పలుకులే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మనతో పలుకుతున్నాడు పలు విధముల తన వాక్యము ద్వారా. కష్టములందు ఓరటనిచ్చే కల్పతరువుగా, కన్నీటిలోనే కలతలు తీర్చే కరుణామృతముగా. కష్టములందు ఓరటనిచ్చే కల్పతరువుగా, కన్నీటిలోనే కలతలు తీర్చే కరుణామృతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మనతో పలుకుతున్నాడు పలు విధముల తన వాక్యము ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల నా ప్రభు యేసుదేవ లోకరక్షక, ఈ యొక్క సమయంలో నా ప్రభ మీ దేవుని వాక్యమును మాట్లాడటానికి అవకాశం మీకు వేలాది వందములు నా ప్రభ. మరి తండ్రి రక్షక ప్రతిదినము ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధిస్తూ ఆయన యందు భయము భక్తి కలిగి మనకి ఏ సమస్యలు ఉన్నాయో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన మనకున్న సమస్యలన్నీ విడుదల కలుగుతుంది, బాధలు వెలుగులు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం కావాలంటే దేవుని ప్రభు అయిన క్రీస్తుని ఎరిగి ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలో నడిపించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను స్వామి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించి మీ నామను స్తుతించే భాగ్యం దయచేయమని, సహాయం చేయమని, కనికరించమని, ఆదరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సవ్యంగా ప్రార్థనపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను స్వామి. ఆమేన్. హల్లెలూయా. మేము గుడ్ షెపర్డ్ మందిరం ఏర్పాటు చేశాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలని, మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలని. ఎందు నిమిత్తం అంటే యేసు ప్రభు పరలోకము నుండి భూలోకము దిగివచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మనందరి నిమిత్తం, మన పాపల నిమిత్తం సిలువ మనం పొంది మన పాపాలు క్షమించడానికి సిలువ మనం పొందాడు ప్రభు అయిన క్రీస్తు. ఆ యొక్క సువార్త ప్రకటించడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడమైనది. ప్రతి ఒక్కరూ మా అందరి కొరకు, మా ఛానల్ కొరకు, మా యొక్క మందిరం కొరకు, దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.